అండి నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటూ చాలా రోజుల తర్వాత అనమాట వ్లాగ్ అయితే దగ్గరగా 10 days తర్వాత అయితే వ్లాగ్ సరదాగా అయితే తీద్దామనేసి చిన్నగా ఎంత కదా ఒక 5 minutes అయితే నేను ఏం చేస్తున్నానో అనేది మీకు చూపిద్దామనేసి ఇంకా వ్లాగ్ చేయడం అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నం 2:30 అయిందనమాట. ఫుడ్ అయితే తినేసాం. ఏం కర్రీ చేసుకున్నాను మార్నింగ్ అన్నీ మీకు చూపిస్తాను. అంటే వండిందే చూపిస్తాను, తినేసింది మిగిలిందనమాట. దాని గురించి అయితే ఇంక నెక్స్ట్ అయితే ఒక యూనిఫామ్ అయితే ఉందన్నమాట స్టిచ్. నిన్నటి వరకు కూడా నిజంగా నేను తినటం కూడా మానేసి గ్యాస్ పెయిన్ తెచ్చేసుకున్నాను. అంత వర్క్ ఉండిందనమాట. వర్క్ గురించి అయితేనే ఇంకా నిన్నటి వరకు అయితే నాకు వర్క్ అయితే సరిపోయిందండి. అంటే వరలక్ష్మి పూజ కదా, వాళ్ళు వీళ్ళు ఇచ్చిన జాకెట్లు ఉంటాయి కదా, దాన్ని సాయేమో అకాడమీకి వెళ్ళిపోతే నేను పిల్లల్ని చూసుకోవడం అదంతా కూడా చాలా ఇదైపోయింది. నెక్స్ట్ అయితే ఈ చట్ట ఒకటి నొప్పి అనమాట. ఇంకా దాని గురించి అయితే నేను వీడియోస్ అయితే ఏమి చేయలేకపోయాను. ఇంకా చేయలేకపోయాను 10 రోజులు ఆపేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామనేసి ఒక్క చిన్న హోప్తో అయితే పడేసాను అనమాట. మానేసేసి ఇంకా నిన్నటి వరకు అయితే కుట్టడం సరిపోయింది. ఇవాళ మార్నింగ్ అయితే చాలా ఈజీగా అనిపించింది. హెడ్ అంతా చాలా నొప్పిగా చాలా దారుణంగా అనిపించింది. ఇంకా అలాగైతే మధ్యాహ్నం వరకు కూడా నైట్ కట్ చేసుకున్న డ్రెస్సులు అనమాట. ఇంకా మధ్యాహ్నం కూడా ఏం కుట్టలేదు. పొద్దునుంచి కూడా మధ్యాహ్నం ఎగ్దామని అనేసి ఇంకా తినేసిన తర్వాత అయితే ఒక ప్యాంట్ అయితే కుట్టానండి. యూనిఫామ్తో ప్యాంట్ అయితే కుట్టి ఒక టాప్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. హాఫ్ కలర్ నెక్ అనమాట. ఇంక ఇదైతే స్టిచ్ చేసిన తర్వాత ఇంకా ఈ డ్రెస్ అయితే డెలివరీగా వెళ్ళిపోతుంది. రేపు పొద్దున ఆదివారంకి అది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ యూనిఫామ్ చాలామందికి ఉండిపోయిన మళ్ళీ ఈ సంవత్సరం యూనిఫామ్ గురించి అయితే ఎవ్వరూ కూడా టెన్షన్ అయితే నేను పెట్టలేదు అనమాట. లేదంటే దాని టెన్షన్ దీని టెన్షన్ చాలా ఎక్కువైపోయాను. ఇంకా దాని గురించి అయితే కొంత ఫ్రీగానే ఉన్నాను అనమాట. ఇంకా యూనిఫామ్ అయితే కుడుతూ టీ పెట్టుకున్నంత కొంచెం షార్ట్ అయితే తీద్దాం, వీడియో అయితే తీద్దాం అనేసి ప్రిపేర్ అయ్యి చిన్న వీడియోకి అయితే ముందుకు వచ్చాను నేనైతే. నెక్స్ట్ అయితే బుడీస్ అయితే బొబ్బున్నారండి. లోపల ఫ్యాన్ వేసుకుని అయితే బొబ్బున్నారు అనమాట. ఇద్దరు కూడా పడుకుని పోయారు. ఇంకా వీళ్ళ హడావిడి ఏమీ లేదు. ఇంకా హడావిడి లేని వల్ల నేనైతే ప్రశాంతంగా అయితే మిషన్ కుట్టుకున్నాను. కానీ ఎండ అయితే చాలా దారుణంగా కాస్తుంది అనమాట. ఎలా ఉందో చూసారా మాకు ఎండ అయితే. ఇంత ఎండ అయితే కాసేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడే బట్టలు అయితే ఆరేసాను. బట్టలు ఎంతవరకు వచ్చినాయో కూడా చూసి ఒకసారి కిందకైతే వెళ్ళి టీ అయితే పెట్టుకుందాం. ఎందుకంటే 1 గంట అయింది బట్టలు ఆరేసంతే, ఎంతోసేపు అవ్వలేదు. ఈ గంటలో కూడా ఆరిపోయి ఉంటాయి అనమాట. ఇట్ల గురించి ఇవన్నీ అనమాట బట్టలు అయితే. కొంచెం అయితే ఆరబెట్టాను సరే కదా. ఇంకా నెక్స్ట్ అదే టీ అయితే పెట్టుకున్నాం. టీ పెట్టుకున్న తర్వాత ఒక అరగంట అయితే ఎత్తాను. ఎందుకంటే తళ్ళు పళ్ళు ఏమన్నా ఉన్నా ఆరిపోతాయి అనమాట. వర్క్ అయితే చాలా వర్క్ చేశాను అనమాట ఈ 4 రోజులను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. అందరికీ కూడా రిలేటెడ్గా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత అయితే మీకు శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను అనమాట. ఏం చేద్దంటే నేను పూజను నేను హడావిడిగా ఏం చేసుకోలేదండి. ఏం చేద్దానంటే ఎప్పుడు కూడా ఒక కొబ్బరి కొట్టుకుని దండం పెట్టుకుంటాను. అంతవరకే రూపులు కొనుక్కోవడం, పొట్టి చేతులు కొనుక్కోవడం ఇవన్నీ చేయను అనమాట. నెక్స్ట్ అయితే టీ అయితే పెట్టేసుకుందాం. కిందకి వెళ్తున్నాను. ఇప్పుడు దాకా కిరణ్ బాబు అయితే ఉన్నాడు ఇంట్లోనూ. దొల్లాడు మంచమంతాను. దొల్లి ఇప్పుడే బయటకు పోయాడు. నేను అదే టీ పెట్టుకోవడానికి అదే వచ్చాను అనమాట. మంచం వేసిన తర్వాత ఇల్లు అంతా ఇరుకైపోయింది అనమాట. చూడండి ఎంత ఇరుగ్గా ఉండిందో. ఇలా చాలా ఇరుకైపోయింది. ఇంకా తప్పదు కదా, దాని గురించి అయితే ఇంకా వదిలేసినాం. నెక్స్ట్ అయితే టీ పెట్టేసుకుందాం. టీ పెట్టేసుకుంటే ఎందుకంటే దాని నుంచి తలనొప్పి అది చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి టీ పెట్టుకుందాం అనుకున్నాను. కానీ టీ కన్నా కొంచెం మజ్జిగలో పంచదార వేసుకుని తాగితే బాగుంటుందేమో అనిపిస్తుంది. అది చేయని టీ పెట్టుకున్నా అని అంటే నేనైతే టీకే ప్రిఫరెన్స్ ఇస్తాను ఎక్కువ.
పాలకోవలు అనమాట, చిన్న చిన్న పాలకోవలు. నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటాయి కూడా. కర్రీ ఏమనుకున్నాను చూపిస్తాను కదా. కర్రీ వచ్చి మాకైతే పప్పు వండుకున్నాం. బుడ్డిస్కి అయితే పప్పు, టమాటా, కిరణ్ బాబుకి అయితే కోడిగుడ్డు వేపుడు అనమాట. నేనైతే కొంచెం టీ పెట్టేసుకుంటాను. టీ పెట్టుకోవడం కూడా ఏం చూపించండి అండి, టీ పెట్టేసుకున్నాను అంటున్నాను అంతే. ఫోన్ అయితే మ్యూట్లో పెట్టలేదు. ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్ అయిపోతుంది. మళ్ళీ పాట వచ్చిందంటే ముందు ఫోన్ అయితే మ్యూట్లో పెట్టుకోవచ్చు. సారీ. ఓకే, టీ పొడి అయితే ఇప్పుడు బొండ టీ పొడి తీసుకొచ్చానండి డిమార్ట్ నుంచి. ఇది డికాషన్ అయితే బాగా దిగుతుంది, కానీ నాకు టేస్ట్ అయితే నచ్చలేదు. తెచ్చిన తర్వాత వాడుకోవడం తప్పదు కదా, వాడాలి. అలా అంతగానే వాడుతున్నాను అనమాట. ఈసారి అయితే 3 రోజెస్ అయితే తీసుకురావాలి కంపల్సరీ అనమాట. డబ్బుల కోసం ఆలోచిస్తున్నాను ప్రతిదీ కూడాను. డబ్బుల కోసం ఆలోచించకూడదు. కొట్టు 3 రోజెస్ అయితే తీసుకొస్తే టీ పొడి ఎలా ఉంటుందో బాగుంటుంది అంటుంది చెల్లి అయితే. దాని గురించి అయితే టీ పొడి అయితే అది తేవచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదా, మీకు నేను డిఫరెంట్ అయితే తెలుస్తుంది. లాగేసేనా, బాగాను పాడైపోయినా, ఎలా ఉన్నాను నాకు కామెంట్ అయితే పెట్టండి. దాన్ని బట్టి నేను ఎలా ఉన్నాను అనేది నాకైతే ఒక ఐడియాకి వస్తుంది అనమాట. స్ట్రాంగ్గా టీ అయితే పెట్టుకోవాలి. షుగర్ ఎక్కువ వేసుకుని, టీ పొడి ఎక్కువ వేసుకుని అలా అయితే టీ పెట్టుకుంటాను అనమాట. నేను సాయంత్రం వంట డ్యూటీ ఏమి ఉండదో, పెట్టుకుంటే కొంచెం రైస్ అయితే పెట్టుకుంటాను అంతే. నేను మీతో మాట్లాడతాకే ఓన్లీ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇలాగా ఏంటి నీ సోది ఏంటి అని అనుకోకండి. మామూలుగా అయితే మాట్లాడుతూ చిన్న వీడియో చేద్దాం, ఒక 5-6 నిమిషాల వీడియో అనేసి ప్రిపేర్ అవుతాయి అనమాట. టీ అయితే పెట్టేసుకున్నాను, మరుగుతుంది బాగా. ఈరోజు అయితే నేను ఏం కొనుక్కున్నానో చూపిస్తాను మీకైతే. అబ్బో, పుచ్చకాయ అయితే తీసుకున్నాను అనమాట. బొక్క చూడండి ఎంత పెట్టాడో వీడు. అంటే తీయగా ఉండిందా లేదా అని చూస్తాను అనమాట. 50 రూపాయలు పుచ్చకాయ అయితేని. పుచ్చకాయ అయితే తీసుకున్నాను మార్నింగ్. నెక్స్ట్ అయితే స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను మార్నింగ్. అయితే ఏం చేద్దానంటే ఈ మధ్య స్వీట్ కార్న్ అనేది టేస్ట్ ఉండట్లేదు, దాని గురించి ఇంకా తీసుకోకూడదని మానేసాను. కానీ బాగుంటాయమ్మ తీసుకోండి అని అన్నారు అనేసి మళ్ళీ పొద్దున్న వచ్చి తీసుకున్నాను అనమాట. 2 అయితే ఉడకబెట్టాను అనమాట. 2 ఉడకబెట్టి కనుమ 4 అలా ఉంచాను. స్వీట్గానే ఉన్నాయి. ఉప్పేసి ఉడకబెట్టాను అన్నమాట. అయితే అంత తింటానంటే ఎప్పుడు మీకు తింటాం అయితే నేను చూపించలేదు. నేను ఎలా తింటానో మీకు చూపించాలి కదా అనేసి తింటున్నాను అనమాట. ఓకే అండి, టీ అయితే తాగిన తర్వాత మళ్ళీ మిషన్ వర్క్ అయితే పూజ చేసుకుంటాను. ఇదేనండి వీడియో అయితే. ఒక 10 నిమిషాల వీడియో అయితే చేద్దాం అనేసి రెడీ అయ్యి వీడియో అయితే చేయడానికి అయితే ముందుకు వచ్చాను అనమాట. ఇలా రోజు ఒక వీడియో అన్న పెట్టాలి, నాకు టైం ఉండట్లేదు. రోజు నామకం ఏం చూస్తారు అన్న ఒక ఇదిలో అయితే ఉన్నాను అనమాట. వీడియో తింటే వీడియో ఇస్తే ఒక లైక్ అయితే వేయండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే వీడియోకి ఒక లైక్ అయితే వేయండి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.